సుశీల, ఉద్యోగానికి మేనేజర్ని, కానీ వరుసకు నీకు బావని. బావా? అవును, బావని. ఆ కాశీ మజిలీ కథంతా తర్వాత చెప్తాను గాని నీకు దూరమైన మీ అమ్మను నిన్ను కలపటానికే ఈ వేషం వేశాను. ఏమిటి? మా అమ్మ బ్రతికే ఉందా? మరి మా నాన్న చచ్చిపోయిందని చెప్పారు. అదంతా అబద్ధం. నీ బర్త్డే పార్టీకి బురకా వేసుకుని పైకొచ్చి నిన్ను కలుసుకుందే ఆవిడే మీ అమ్మ. అప్పుడే మా అమ్మని తెలుసుంటే నేను విడిచిపెట్టేదాన్ని కాను. బావా, మా అమ్మని చూడాలి నుంది. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? అలాగే, కొంచెం ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు, మీ అమ్మ, నాన్న అందరూ కలిసి సుఖంగా ఉండేట్టు చేస్తాను. నువ్వేం భయపడకు. ఇక పాఠాలు మొదలెడదామా? ఏ ఇదా? ఏ ఎవరు పంపించారు డబ్బు? సూర్యం పంపించాడు. వాడికి ఉద్యోగం వచ్చిందట. అందులో 200 వాళ్ళ వదిలికి ఇవ్వమన్నాడు. మిగతా 300 నన్ను తీసుకోమని కాదు, నన్ను తీసుకోమన్నాడు. తండ్రితో మంతనాలు జరిపి కొళాయి నీళ్లు తాగి పట్టణంలో ఉద్యోగం సంపాదించి తండ్రికి వదినికి మనీ ఆర్డర్ చేశాడు. గంగిగోవు లాంటి తల్లిని కని పెంచి పెద్దదాన్ని చేసిన నన్ను మర్చిపోయినాడు. కారణం అమ్మా, ఈ డబ్బుతో నాకు మంచి చీర కొనిపెట్టవా? మా తల్లే. నీ చీరలతోటే కొంప కొల్లబోతోంది. ఇంట్లో ఉన్నప్పుడైనా మామూలు చీరలు కట్టుకోకూడదు. ఎందుకింత ఖరీదైన చీరలు? మాయా, బావ అసలు ఆ డబ్బు నాకే పంపించుంటాడు. అత్తయ్య, నా డబ్బు నాకేమో. అకోరించానోర్మే. మూల విగ్రహాలు ముష్టెత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలు చెప్పటనాలు కావాలన్నాయి. అలా ఉంది మొక్కం చూడు. అబ్బాబా, డబ్బు 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 50 ఎకరాలు ఇచ్చానే, ఇంకా కాలేదా? దాంట్లో సూర్యం అడ్రస్ ఉంటుంది తబడే ఊరేళ్ళు లాక్కొస్తాను. ఒరే 50, సూర్యం అడ్రస్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు. హైదరాబాద్ నుంచి 2 రోజుల్లో వచ్చేస్తాను. నేను వచ్చేస్తాను 2 రోజుల్లో. ఎందుకు ఆయన పని మీద పెడుతుంటే? నేను పని మీద వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అరే అలాగే. బావా పకోడి పొట్లమా? బావ దృష్టిలో నేను మొదట బంగారంలా కాస్ట్లీగా ఉండేవాడిని. ఈ సూర్యంగాడి రాకతో వెండిలాగా వాల్యూ తగ్గిపోయాను. ఇనువుగా మారి తుప్పట్టేకి ముందే బావ కూతురునే ప్రేమించేశాననుకో, ఆ తర్వాత బావ చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు కావాల్సిన బాటిల్స్ తాగేయచ్చు. సుశీల ఇంట్లో లేరండి. ఆ సంగతి తెలుసు. లేకపోతే నేను ధైర్యంగా లోపలికి వస్తానా? సుశీల. అమ్మాయి గారు మాస్టర్ గారితో బయటకు వెళ్ళారండి. వీణొకరిని పెట్టారు ఈ మధ్యన. అవును, వాడి హైట్ ఎంత, వెయిట్ ఎంత, వయస్సు ఎంత? నాకంటే కూడా అందగాడా? ఆ సంగతులు అయ్యి నాకు తెలియగారండి. ఆయనకి 80 ఏళ్ళు ఉంటాయండి. 80? నో ప్రాబ్లం. అయినా మనం పాతకాలం ముసలాళ్ళని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళంతా దంపుడు బియ్యం తిని కండలు పెంచిన వాళ్ళు. 80 కాదు 150 ఏళ్ళు వచ్చినా సరే సుశీల్ లాంటి కన్నెపిల్లలు కనిపిస్తే కుర్రాళ్ళ గెంతులేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో కనుక్కోవాలి. రా సుశీల. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేదు కదా అని మరీ ఎక్కువ తినిపించే కదయ్యా, అజీర్తి చేయగలదు. అలాంటిది ఏమైనా జరిగితే డాక్టర్ నేను ఉన్నాను కదయ్యా. అమ్మా, నీకేం భయలేదు, నీ ఇష్టం వచ్చినంత తిను. పర్వాలేదులేమ్మా, బాగా తమాష్ కన్నాడు. నువ్వు తిను. తృప్తిగా ఫోన్ చేయి, ఆ తర్వాతే బయలుదేరదాం. నేను అమ్మను వదిలిపెట్టి రాను, ఇక్కడే ఉంటాను. సత్యం, నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావనుకో,
మీ నాన్న నన్ను అక్కడ సెటిల్ చేసేస్తాడు. వీరిగ్గా మరోసారి వీలు కలుగు చేసుకుని తీసుకొస్తాను కానీ ఫోన్ చేయి, బయలుదేరదాం. Once upon a time, there was a king named Dushanta. గుడ్, One day he went to forest. వెరీ గుడ్. ఇంత షార్ట్ టైంలో ఇంత ఇంప్రూవ్మెంట్ సంపాదించావంటే రియల్లీ వండర్ఫుల్. అంతా నువ్వు నేర్పించిందే కదా బావా. అది నిజమే అనుకో, కానీ నువ్వు గురువును మించిన శిష్యురాలు అయిపోయావు, భావన మించిన మరదలు అయిపోయావు. ఏది గురుదక్షిణ ఇచ్చుకో. ఛీ! సూర్యం వాడు గదిక నుంచి నీకు ఉద్యోగం ఇస్తే మారు వేషాలు వేసుకుని నా ఇంట్లోనే ప్రవేశించి నా కూతుర్నే ప్రేమించడానికి ఎన్ని గుండెలుగా నీకు స్కౌండ్రాలు. నాకున్నది ఒకే ఒక్క గుండె, అది కూడా మీ అమ్మాయికి ఇచ్చేశాను. ప్రస్తుతం నేను గుండె లేని వాడిని మావయ్య. మావయ్య మళ్ళీ అలా పిలిచావంటే మొత్తం అయిపోతావు, జాగ్రత్త. ఇక నా రెండో పాయింట్. నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ విన్న తర్వాత నీ రెండో పాయింట్ చదువు గాని మావయ్య. నేను త్రిపుర సుందరమ్మ రెండో కొడుకు సూర్యాన్ని, నీకు మేనల్లుణ్ణి, సుశీలకు భావని. సుందరమ్మ కొడుకు ఏనాడో తెగిపోయిన మా బంధుత్వాన్ని ఈ నాటకం ద్వారా తిరిగి గుర్తు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకున్న ఆస్తిని కాజేయడానికి నా కూతుర్ని ప్రేమించమని మీ అమ్మ చెబితే నువ్వు ఇక్కడికి వచ్చావా? ఒకరు పంపితే రావటానికి, మా అమ్మ చెబితే ప్రేమించడానికి నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను. సుశీలను మీరు ప్రాణం లేని బొమ్మలా పెంచి అత్తయ్య చచ్చిపోయిందన్న అబద్ధంలో బ్రతికిస్తుంటే నిజం చెప్పడానికి, ఆ తల్లి కూతురిద్దరిని కలపడానికే ఈ ఇంటికి వచ్చాను. నీ డబ్బు మీద మోసపడి మాత్రం కాదు. అవును నాన్న, బావ చాలా మంచివాడు. నువ్వు నోరుమై. దేవతలాంటి నా కూతుర్ని మాయ చేయడానికి వచ్చి నువ్వు చాలా డేంజరస్ మనిషి. ఇక నా రెండో పాయింట్, తక్షణం నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరుతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని. మీ ప్రాణం మీ కంఠంలో ఉండగానే అది జరుగుతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, ఎదిరింపు కాదు. సుశీలను పెళ్లి చేసుకుని సుశీలను వాళ్ళ ఎమ్మని కలిపి ఇంటికి తీసుకొస్తాను. చూద్దాం, వెళ్ళు. నీ ఇంగ్లీషు చదువులతో కొంపకిన్ని తిప్పలు తీసుకొచ్చావు. ఇంతవరకు కొంపంతా పెత్తనం చెలాయించావు. ఇక ముందు ఈ గదిలో తప్ప నువ్వు ఎక్కడా కనిపించడానికి వీలేదు. అయ్యా, ఈవేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయొద్దు. 2 పూట్ల కూడు లోపల పడే. ఈవేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయొద్దు. 2 పూట్ల కూడు లోపల పడే.